మీరు చూస్తున్నది కొడాలి నాని తాజా ఫోటో. కొడాలి నాని మీద లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ అయింది. ఈ వార్త అన్ని పత్రికల్లో వచ్చింది. యాక్చువల్‌గా గురువారం నాడు ఈ లుకౌట్ సర్క్యులర్ ఆయన మీద జారీ అయింది. అయితే ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నాడు. అన్ని ఫంక్షన్స్‌లో కూడా పాల్గొంటున్నాడు. అయినా కూడా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయలా. ఏంటి దీనికి కారణం? కారణం ఏంటంటే లుకౌట్ సర్క్యులర్‌ని ఇష్యూ చేసినంత మాత్రానే పోలీసులు అరెస్టు చేయాల్సిన అవసరం ఉండదు. పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తారు అని అర్థం కాదు. కొడాలి నాని మీద కొన్ని కేసులున్నాయి. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఎప్పుడైనా అతను అవసరం రావచ్చు పోలీసులకి. కాబట్టి అతను దేశం విడిచిపోకుండా ఎయిర్‌పోర్ట్‌లకి అలర్ట్ ఇచ్చారు పోలీసులు. అది లుకౌట్ సర్క్యులర్ అంటే. అందువల్లనే ఇప్పుడు కొడాలి నాని యాక్చువల్‌గా హైదరాబాద్‌లో ఉన్న ఫంక్షన్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నా పోలీసులు అరెస్ట్ చేయలా. లుకౌట్ సర్క్యులర్ సాధారణంగా ఒక ఏడాది పాటు అమల్లో ఉంటుంది. కాబట్టి ఈలోగా పోలీసులు అవసరం అనుకుంటే ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. గుడివాడ ప్రాంతానికి సంబంధించి కొడాలి నాని మీద ఇప్పటివరకు ఒక 3 కేసులు ఉన్నాయి. వాటి మీద ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులకు సంబంధించే నాని మీద ఈ లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. అయితే ఏంటంటే వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని కూడా గతంలోనే అరెస్ట్ అవుతాడని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ కొంతకాలంగా అతను అనారోగ్యం పాలవడంతోటి కొన్ని కేసులు అతని మీద ఉన్నా కూడా వాటి దర్యాప్తు పెద్దగా ముందుకు సాగల. ఈలోగా అతను హైదరాబాద్‌లో ఏఐజీ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అతనికి కొంత చికిత్స జరిగింది. కానీ అది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అవ్వడంతోటి మళ్ళీ అక్కడి నుంచి ముంబైకి హుటాహుటిన అప్పట్లో అతన్ని హెలికాప్టర్ ద్వారా ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్ అన్నారు. అందులో తరలించారు. అక్కడ సక్సెస్‌ఫుల్‌గా ప్రముఖ కార్డియాలజిస్ట్ దేశంలోనే డాక్టర్ రమాకాంత్ పాండా అని ఆయన చేశారు. సక్సెస్‌ఫుల్‌గా జరిగిందని వార్తలొచ్చినాయి. ఒక నెల తర్వాత ఏమో ఆయన తిరిగి వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నాడు. కోలుకొని తిరుగుతున్నాడు కూడా కొడాలి నాని. దానికి ఉదాహరణ ఈ తాజా ఫోటోనే. హైదరాబాద్‌లో ఒక ఫంక్షన్‌లో అతను పార్టిసిపేట్ చేసిన ఫోటో ఇది. ఈ ఫోటోలో అతను చాలా సన్నగా కనిపిస్తున్నాడు. అంటే ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాడు అని అర్థమవుతోంది అది చూస్తే. ఈ పరిస్థితుల్లో సహజంగానే అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇష్టపడరు. అందువల్లనే పోలీసులు బహుశా ఇప్పుడు యాక్ట్ చేయడం వల్ల ఈ కేసుల మీద. అయితే ఈలోగా ఏమైందంటే ఇతను అమెరికా వెళ్ళిపోతాడు అనేటువంటి సమాచారం వచ్చింది. దీని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు. నాని మీద ఇట్లా కేసులున్నాయి, దర్యాప్తు జరుగుతోంది. కానీ అతను అమెరికా పారిపోయేటువంటి ప్రమాదం ఉంది అని. ఈ నేపథ్యంలో కృష్ణా డిస్ట్రిక్ట్ ఎస్పీ ఈ లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు కాబట్టి వెంటనే అరెస్ట్ చేస్తారని అర్థం కాదు. అందుకే ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయాలని కూడా లేదు. కానీ సమీప భవిష్యత్తులో నాని ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఎప్పుడైనా కూడా ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు. అందుకే కొడాలి నాని మీద కృష్ణా జిల్లా పోలీసులు ఈ లుకౌట్ సర్క్యులర్‌ని జారీ చేశారు.